ది సాడ్ పీకాక్. ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నావా వినలేదా? విన్నాను సార్. ఏంటి చెప్పు, నీకు తెలిసిన స్టోరీ చెప్పు ఫస్ట్. సార్ అంటే నేను పికాక్ ని చూసాను. నేను అడిగేది స్టోరీ అమ్మా. ది సాడ్ పీకాక్ అనే స్టోరీ నువ్వు విన్నావా? వినలేదు సార్. ఓకే. ది సాడ్ పీకాక్ అనే స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడూ కూడా మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు అనేది కాన్సెప్ట్. ఓకేనా? ఎప్పుడూ కూడా మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు. తక్కువగా అంచనా వేసుకోవడం అంటే అర్థం ఏంటి? ఇది నాకు రాదేమో, ఇది నేను చేయలేనేమో, నేను అలా ఉంటే బాగుంటుందేమో, నేను అలా చేస్తే నాకే కనుక ఇలా ఉంటే నేను బాగా చేయగలిగి ఉండేదాన్నేమో, ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ థాట్స్ అనేవి ఉండకూడదు అని అర్థం. అదే ఈ స్టోరీ యొక్క భావం అన్నమాట, ది సాడ్ పీకాక్. ఇప్పుడు ప్రతిరోజు మన స్టోరీస్ ఎందుకు చెప్పుకుంటున్నాము? అందులో మోరల్స్ తెలుసుకోవడానికి, మన నాలెడ్జ్ పెంచుకోవడానికి, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడానికి. ఈ స్టోరీస్ వల్ల మనకి ఇంగ్లీష్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకేనమ్మా? సరే చూద్దాం. చూడు. వన్స్ ఏ బ్యూటిఫుల్ పీకాక్ హూ వాజ్ ఆల్ బట్ డాన్సింగ్ ఆన్ రైనీ డే. ఏంటి? రైనీ సీజన్ అప్పుడు పీకాక్ ఏం చేస్తుంది? దానికి చాలా ఇష్టంగా సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది పీకాక్? దాని పించాన్ని విప్పి డ్యాన్స్ చేస్తుంది. అవునా కదా? అలాగే డ్యాన్స్ చేస్తోంది. హీ వాజ్ బిజీ అడ్మైరింగ్ హిజ్ ప్లమేజ్. అంటే ఏంటి? అది పురివిప్పి డ్యాన్స్ చేయడంలో చాలా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతోంది. హౌఎవర్ he was suddenly reminded of his shortcoming in a rough voice. కానీ సడన్గా దాని గొంతు దానికి గుర్తొచ్చింది. దాని గొంతు ఎలా ఉందంట? అందంగా లేదు, రఫ్గా ఉంది. అంటే కొంతమంది పాట పాడితే వినలేం కదా. నువ్వు చాలాసార్లు పాటలు పాడావు, అవి చాలా బాగున్నాయి, నేను చాలాసార్లు విన్నాను. కొంతమంది పాటలు పాడినా, కొంతమంది మాటలు మాట్లాడినా అవి మనం వినలేము. అందుకు పీకాక్ కూడా దాని గొంతు గురించి సడన్గా దాని గొంతు బాగాలేదు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. ఆల్ జాయ్ బీటెన్ అవుట్ ఆఫ్ హిమ్. దాని సంతోషం అంతా ఏమైంది? సంతోషం అంతా పోయింది. ఎందుకు? తన గొంతు సరిగ్గా లేదు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని దాని సంతోషాన్ని అంతటినీ పోగొట్టుకుంది. హీ వాజ్ ఆల్మోస్ట్ టీయర్స్. ఏం చేసింది? ఏడుపు వచ్చినంత పని చేసింది. సడన్లీ వెన్ హీ హర్డ్ ఏ నైటింగేల్ సింగింగ్ నియర్ బై. సడన్గా ఒకరోజు దానికి దగ్గరలో ఒక నైటింగేల్ అంటే కోయిల పాట వినడం వింది. కోయిల పాట పాడుతుంటే వింది దాని దగ్గరలో ఉండగా. ఓకేనా? లిజనింగ్ ది నైటింగేల్స్ స్వీట్ వాయిస్, హిజ్ షార్ట్ కమింగ్ వాజ్ వన్స్ అగైన్ థ్రోన్ ఇంటూ షార్ప్ రిలీఫ్ బికేమ్ వెరీ ఎవిడెంట్. ఎప్పుడైతే ఆ స్వీట్ వాయిస్ విందో మళ్ళీ తన బాధను మర్చిపోయింది. తన బాధను మర్చిపోయి ఆనందాన్ని పొందింది. తర్వాత హీ బిగాన్ వండరింగ్ వై హీ వాజ్ జింక్స్డ్ ఇన్ సచ్ ఎ మేనర్. నేను ఎందుకు అలా ప్రవర్తించాను అనుకుంది. ఎట్ ద మొమెంట్ వెన్ జూనో ది లీడర్ ఆఫ్ ది గాడ్స్ అపియర్డ్ అండ్ అడ్రస్ టు ది పీకాక్. ఆ సమయంలో దేవుడి యొక్క లీడరు ఒక ఆయన, అతని పేరు జూనో అంట. ఆ జూనో అనే ఆయన
పీకాక్ అంటే నెమల్ని గమనించాడు. గమనించి పీకాక్ని అడిగాడు, వై ఆర్ యు అప్సెట్? జూనో ఆస్కర్ ది పీకాక్. ఏంటి జూనో అడిగాడు, నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. అడిగితే ది పీకాక్ కంప్లైన్డ్ అబౌట్ హిస్ రఫ్ వాయిస్ అండ్ హౌ హీ వాజ్ సాడ్ బికాస్ ఆఫ్ ఇట్. ఏం చెప్పింది ఆ జూనో అనే దేవుడికి? నా గొంతు చాలా రఫ్గా ఉంది, బాలేదు, అందుకే నేను చాలా బాధగా ఉన్నాను అని చెప్పింది. ది నైటింగేల్ హ్యాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్, వై డోంట్ ఐ? నైటింగేల్ అంటే దానికి చాలా మంచి వాయిస్ ఉంది కోయిలకి, కానీ నాకెందుకు లేదు అంత మంచి వాయిస్, అంత మంచి గొంతు నాకెందుకు లేదు అని దేవుణ్ణి అడిగింది. ఆఫ్టర్ లిజనింగ్ టు ది పీకాక్, జూనో ఎక్స్ప్లెయిన్డ్. ఏంటి ఏం చేశాడు? పీకాక్ చెప్పినవన్నీ విన్నాడు. జూనో అనే దేవుడు ఏం చేశాడు? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడు? దట్ ది వెరీ స్పెషల్, that every living being is special in his or her own way. ప్రతి జీవించి ఉన్న జీవికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది అని చెప్పాడు. అదేంటి? దే ఆర్ మేడ్ ఇన్ ఎ సర్టెన్ మేనర్ దట్ సర్వ్స్ ది గ్రేటర్ పర్పస్. అవన్నీ కూడా ఎలాగా? ఒక ఏదో ఒక పర్పస్ మీద తయారు చేయబడి ఉంటాయి అని చెప్పాడు. ఎస్, ఈ నైటింగేల్ ఈజ్ బ్లెస్డ్ విత్ ఎ బ్యూటిఫుల్ వాయిస్, బట్ యు ఆర్ ఆల్సో బ్లెస్డ్ విత్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ గ్లిటరింగ్ ప్లమేజ్. అప్పుడు ఏం చెప్పాడు? అవును, కోయిలకి మంచి గొంతు ఉంది, కరెక్టే, నీకు కూడా ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటి? హాయిగా సంతోషంగా ఉన్నప్పుడు నీ పింఛాన్ని విప్పి డ్యాన్స్ చేయగలగడము, అందమైన నీ నెమలి పింఛాలు ఉన్నాయి కదా నీకు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పి అడిగాడు. అప్పుడు ది ట్రిక్ ఈజ్ యాక్సెప్టెన్స్ అండ్ మేకింగ్ ది మోస్ట్ ఆఫ్ వాట్ యు హ్యావ్. అది అలా ఆలోచించమని చెప్పాడు నెమలికి. నీకు మంచి లక్షణం ఉంది కదా, అదెందుకు ఆలోచించట్లేదు, ఆ గొంతు కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పాడు. చెప్తే ది పీకాక్ అండర్స్టూడ్ హౌ సిల్లీ హీ హ్యాడ్ బీన్ ఇన్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ టు అదర్స్ అండ్ ఫర్గాటింగ్ హిస్ ఓన్ బ్లెస్సింగ్స్. పీకాక్ ఏమంది? నేను ఎంత తప్పు పని చేశాను, నేను నాతో ఎదుటి వాళ్ళని కంపేర్ చేసుకుని ఎందుకు చూసుకున్నాను, నేను చాలా తప్పు పని చేశాను. అలా ఎదుటి వాళ్ళని చూసి కంపేర్ చేసుకోకుండా నాలో ఉన్న మంచి లక్షణాన్ని మర్చిపోయాను అని చెప్పింది, అనుకుంది. హీ రియలైజ్డ్ దట్ డే దట్ ఎవ్రీ వన్ వాజ్ యూనిక్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. అప్పుడు నెమల ఏమనుకుంది? ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన అర్హత ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దాంట్లో తమ గొప్పతనాన్ని చూపించగలరు అని చెప్పి అనుకుందన్నమాట. ఇప్పుడు మోరల్ ఏంటి? దీని నుంచి నీకు మోరల్ ఏమర్థమైంది చెప్పు? సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మనం ఎప్పుడు వేరే వాళ్ళతో అంటే లైక్ నా దగ్గర ఉంది, ఇది తన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది అని కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం ఎవరితోనూ కంపేర్ చేసుకోకూడదు. మనలో ఒక స్పెషాలిటీ ఉంది, నీలో ఒక స్పెషాలిటీ ఉన్నది, ఏంటి చెప్పు? నీలో స్పెషాలిటీ ఏంటి? ఒకసారి చెప్తే అర్థం చేసుకునే కెపాసిటీ నీకుంది, అదే నీలో స్పెషాలిటీ. నీకు ఒక్కసారి చెప్తే చాలు, అర్థం చేసుకోగలవు. ఆ స్పెషాలిటీని మనం ఉపయోగించుకోవాలి. అర్థమైందా? అర్థం చేసుకోగలంటే ఏమ్మా?
మ్యాథ్స్ తప్ప ఏదన్నా అర్థం చేసుకోగలం. అదే నీలో ఉన్న నెగిటివిటీ. మ్యాథ్స్ తప్ప ఏదన్నా అర్థం చేసుకోగలను అనుకోవడమే తప్పు. మ్యాథ్స్ కూడా నువ్వు అర్థం చేసుకోగలవు, కాకపోతే కాన్సన్ట్రేషన్ ఈజ్ ది మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎస్ సార్. మ్యాథ్స్ కూడా చాలా ఈజీ. నీకు చిన్నప్పుడు 1+2 అంటే తెలుసా నీకు? తెలుసు సార్. ఎప్పుడు? చిన్నప్పుడు అసలు స్కూల్లో జాయిన్ అవ్వనప్పుడు 1+2 అంటే తెలుసా నీకు? తెలీదు. మరి ఎలా తెలిసిన తర్వాత? తర్వాత అమ్మ సో నేర్చుకుంటే వస్తాయని చెప్పి తెలుసు కదా. సో మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. అర్థమైందమ్మా? ఓకే సార్. మనం నేర్చుకోవడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అన్నీ ఈజీయే. అది మ్యాథ్సే కాదు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, ఎకనామిక్స్, ఏదైనా సరే, బాటనీ, జువాలజీ, ఇలా ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకోటి ఏంటి, ఎదుటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా? ఓకే సార్. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. చూడు, మోరల్ ఏంటి? సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ టు హ్యాపీనెస్. ఏంటి? మనల్ని మనము సరి చేసుకుంటూ, మన లోపాలను మనము సరిదిద్దుకుంటూ ఉండడమే ఆనందానికి మూలము అని అర్థము. మేక్ ది బెస్ట్ ఆఫ్ వాట్ యు హ్యావ్ రాదర్ దాన్ బీయింగ్ అన్హ్యాపీ అబౌట్ వాట్ యు డోంట్. నువ్వు ఏ విషయంలో అయితే హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని చెప్పి అనుకుంటున్నావో దాని గురించి ఆలోచించు. అనవసరమైన దాని గురించి ఆలోచించి బుర్ర ఎందుకు పాడు చేసుకోవడం? అది మోరల్. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది. స్టోరీ బాగుందా బాగాలేదా? బాగుంది సార్. మరి దీని నుంచి నీ క్వాలిటీ కూడా నీకు అర్థమైందా లేదా? అర్థమైంది. చూసావా? ఒకసారి చెప్పంగానే అర్థం చేసుకున్నావు, అదే నీ క్వాలిటీ. ఓకేనా? ఓకే సార్. సరే, ఇప్పుడు నువ్వు చదువుతావా ఒక స్టోరీ? ఎస్ సార్. ఈ స్టోరీ నువ్వు చదువు. ది బ్యూటిఫుల్ స్టోరీ సార్. కొంచెం ఇక్కడ నుంచి చదువు. ఓకే సార్. Once a beautiful peacock who was all but dancing on a rainy day. He was busy admiring his plumage. However, he was suddenly reminded of his shortcoming in a rough voice. All the joy beaten out of him. He was almost in tears. Suddenly, when he heard a nightingale singing nearby, listening to the nightingale's sweet voice, his own shortcoming was once again thrown into sharp relief, became very evident. He began wondering why he ఇన్విడెంట్ కాదు, ఎవిడెంట్. He began wondering why he was jinxed in such a manner at that moment, when Juno, the leader of the gods, appeared and addressed to the peacock. Why are you upset? Juno asked the peacock. The peacock complained about his rough voice and how he was sad because of it. A nightingale has such a beautiful voice, why don't I? After listening to the peacock, Juno explained. Sir, kindakanante. That every living being is special in his or her own way. They are made in a certain manner that serves the greater purpose. Yes, the nightingale is blessed with a beautiful voice, but you are also blessed with such a beautiful and glittering plumage. The trick is acceptance and making the most of what you have. The peacock understood how silly he had been in comparing himself to others and forgetting his own blessings. He realized that everyone was
unique and some way or other. Moral of the story. యూనిక్ యూనిక్ అది యూనిక్ Unique. కొంచెం కింద కనిపించే. Moral of the story. Self-acceptance is the first step to happiness. Make the best of what you have rather than being unhappy about what you don't. కొంచెం తప్పులున్నా బాగానే చదివో, నీట్గా చదివో, చక్కగా చదివో. చూసావా నువ్వు ఇందులో నీకు కొంచెం కష్టమైన పదాలు ఏమున్నాయి అవి అవన్నీ రాయి. Okay. Sir, story పేరు ది సాడ్ పికాక్ కదండి సార్? అవునమ్మా, ది సాడ్ పీకాక్. అవును. హలో. సార్ కిందికంటారా సార్? ఓకేనా? ఓకే సార్. సార్ రాసేసుకున్నా సార్, వర్డ్స్ కష్టమైనవి.